అందరికీ జై భీమ్. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల బద్ధ శత్రువులు ఎవరు? ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు? ప్రజాప్రతినిధులు వారి యొక్క స్వార్థం కోసం, తమ పార్టీల యొక్క బలోపేతం కోసం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. దీని ఫలితంగా తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా అయిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోతుంది. మనం ఒక్కటి గమనిస్తే, పార్టీలు ఏవైనా కానీ, ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ, వీరి అంతిమ లక్ష్యం వచ్చేసి ప్రతిపక్షాన్ని లేకుండా చేయడమే వీరి లక్ష్యంగా పనిచేస్తున్నారు. మనిషికి గాలి ఎంత అవసరమో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా అంతే అవసరం. అటువంటి ప్రతిపక్షం లేకుండా చేయడానికి వీరి ముఖ్య ఉద్దేశం ఏమిటి? దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్